పంకజ ప్రపంచకాలి భర్తన విడంబికంఠ కంఠరాజు చిత్రబంధ కంఠరం మహర్చితం పురర్చితం భవర్చితం మహర్చితం యజత్రికాంధకర్చితం సమంతకర్చితం భజే. ఇష్టమైన పాత్రల వ్యక్తిత్వము పైన స్పష్టమైన అవగాహన కలిగి అందుకొదిగి ఇష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందుకొదిగి అభినయం వాచికం ఆహార్యంతో ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి అదిలే నటనాలయమై ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టికుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఎంత ఏళ్ళ అస్మత్ పితామహుడు గురుకుల పుత్రుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము.
నాతో చెప్పిందివేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంకన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి ధోరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని మీ కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి చరిత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు సింహమా. జానపద కథా సుధా మనోజ్ఞ నాయక, జానపద కథా సుధా మనోజ్ఞ నాయక, సజగతిని ఏలే రాజముద్రిక, రాజకీయ అధినాయక ధర్మ పాలక. రాజకీయ అధినాయక ధర్మ పాలక, తెలుగు జాతి స్వాభిమాన ఘన ప్రబోధక, కాలానికి విలువనిచ్చి కాలానికి విలువనిచ్చి వ్యక్తికి గౌరవమిచ్చి వృత్తికి అంకితమైన చిత్రరంగయోగి, పౌరాణిక సాంఘికాల దర్శక ప్రయోగి, ఆడపడుచులందరి కృతజ్ఞతాంజలిదే అన్నా, కోట్లాది ప్రేక్షకుల బాష్పాంజలిదే అన్నా. మా రామన్నా. జై సత్య సంకల్ప జై శేషకల్ప జై దుష్ట సంహార జై దీనకల్ప జై భక్త పరిపాల జై జగజ్జాల నీవు ధరిపించేది నీ చిత్రకథలు రాసిన చూసిన వినిన ఎల్లరు శుభ సంపదలు కలిగి వచ్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా అందరూ ఆనందము గంభీర రూపంగా. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. నందమూరి తెలుగు తేజమా.